తెలంగాణ సీఎంఓలో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసిం బదిలీ చేసి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్ కంట్రోలర్ డీజీగా నియమించారు. ఇప్పటికే సీఎం సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ సంగీత సత్యనారాయణను హెల్త్ డైరెక్టర్గా బదిలీ చేశారు. ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా నియమించనున్నారు. త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. సిపిఏఆర్ఓ అయోధ్యరెడ్డికి కూడా ఆర్టీఐ కమిషనర్గా అవకాశం కల్పించి ఆ స్థానంలో మరొకరిని నియమించనున్నారు. ఏపీ కేడర్కు చెందిన శ్రీనివాసరాజ్ బీఆర్ఎస్ హయాంలో డిప్యూటేషన్పై రాష్ట్రంలో పనిచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఆయన డిప్యూటేషన్ పొడిగించలేదు. దాంతో ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ని సీఎం సలహాదారుడిగా నియమించారు. తాజాగా సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రమోట్ చేశారు. ప్రస్తుతం సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమించనున్నారు. ఇప్పటికే సంబంధిత ఫైల్ మీద గవర్నర్ సంతకం చేశారు. 2-3 రోజుల్లో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా పదవీ విరమణ చేసి నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. దాంతో సీఎం ఆఫీసు నుంచి 3 అధికారులు బయటకు వెళ్తుండగా ఒకరు కొత్తగా బాధ్యతలు తీసుకోనున్నారు. మొత్తం 5 అధికారులతో తన ఆఫీస్ కార్యకలాపాలను కొనసాగించాలనే నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన ఆఫీసులో పనిచేసే సెక్రటరీల నియామకం విషయంలో సామాజిక సమీకరణాలకు ప్రయారిటీ ఇచ్చారు. ఆ క్రమంలో సీఎంఓ పనిచేసే అధికారుల సంఖ్య 7కు చేరింది. ఎక్కువ మంది ఆఫీసర్ల వల్ల కొన్నిసార్లు ప్రయోజనం ఉన్నా అధికంగా ఇబ్బందులు తలెత్తినట్లు విమర్శలు ఉన్నాయి. అలాగే ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో కొన్నిసార్లు సెక్రటరీల మధ్య సమన్వయ లోపం ఏర్పడినట్లు టాక్. అందుకే సెక్రటరీల సంఖ్యను కుదించాలని, అందులోనూ అనుభవం ఉన్న వారికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయానికి సీఎం రేవంత్ వచ్చినట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరిని సీఎంఓలో కొనసాగించాలి, ఎవరిని బయటకు పంపించాలి అనే అంశంపై పలుమార్లు ఆలోచించి తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలిసిందే. ఒక్క సీఎంఓనే కాదు, ప్రభుత్వంలో కీలక అధికారుల విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇప్పటికే సీఎస్గా రామకృష్ణారావుని నియమించగా డీజీపీ మార్పునకు కూడా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్కు చెక్ పెట్టి జయేష్ రంజన్కు బాధ్యతలు అప్పగించారు. ఇలా మరికొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగించడానికి రంగం సిద్ధమైందట.